ప్రార్థన అనేది దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. వెళ్ళి అడగాలి. నువ్వు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా దేవుడు మన మొరను వింటాడా వినడా? ప్రార్థన చేయడానికి ప్రాపర్ టైం అంటూ లేదు, ప్రార్థన చేయడానికి ప్రాపర్ పాస్చర్ అంటూ లేదు. ఏమంటే ఏ పాస్చర్లో చేయాలి? మోకరిని చేయాలా, లేకపోతే పడుకుని చేయాలా, నిలబడి చేయాలా? సో ఏ పాస్చర్లో చేయాలి, ఏ టైంలో చేయాలి, లేకపోతే నేను ఏ పరిస్థితుల్లో చేయాలి అటువంటి ఆ మీమాంస మీకు అక్కర్లా. ఒక వ్యక్తి చేప గర్భంలోంచి ప్రార్థన చేస్తున్నాడు, విన్నాడా వినలేదా? చేప గర్భంలోంచి ప్రార్థన చేస్తున్నాడు ఎవరైనా? యోనా గారు. యోనా, నువ్వు చేప గర్భంలోంచి చేస్తున్నావు, ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ ప్లేస్, కాబట్టి నీ ప్రార్థన విన్నానడా? ప్రార్థన వినిదే యోనాకి దేవుడు జవాబునిచ్చాడు ఇవ్వలేదా? మరొక వ్యక్తి సిలువలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, సిలువలో 2 చేతులు కట్టి వేయబడిన పరిస్థితుల్లోంచి ప్రార్థన చేస్తున్నాడు. సో డిడ్ గాడ్ లిసన్ హిస్ ప్రేయర్ ఆర్ నాట్? ప్రార్థన విన్నాడా వినలేదా? నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. నిజమే, మన జీవితాల్లో ప్రభువుని అడిగినప్పుడు పొందుకుంటావు.